మహిళల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా తీసవతలు బారేసి ఈ రోజు దీపం పథకం గురించి మాట్లాడతారు ఏంటి అధ్యక్ష? ఆనాడు కొన్ని పరిస్థితుల వల్ల కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క గ్యాస్ సిలిండరు 1100కి అమ్మితే వీళ్ళు మెజారిటీ ఎంపీలు ఉన్నా కూడా ఏనాడు క్వశ్చన్ కూడా చేయలేదు అధ్యక్ష. 1100 కాదు ఏనాడు క్వశ్చన్ 25-26 బడ్జెట్ గురించి చెప్పండి అధ్యక్ష. 25-26 బడ్జెట్ గురించి తర్వాత అధ్యక్ష అన్నదాత సుఖీభవ అధ్యక్ష. దయచేసి స్పీకర్స్ ఎవరైనా మాట్లాడేటప్పుడు 26-25-26 బడ్జెట్ గురించి మాట్లాడండి అధ్యక్ష. వారు అన్నదాత సుఖీభవ మీరేం చెప్పారు అధ్యక్ష? జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు అధ్యక్ష? మేము 12,500 ఇస్తాం, కేంద్రంతో కలిపి 6,000 ఉంటుంది, మొత్తం కలిపి 18,500 మీకు వస్తాయని చెప్పి 50 లక్షల పైన మంది రైతులుంటే వాళ్ళని 43కో 44 లక్షలకో కుదించేసి ఈ కేవలం 7,500 అది 4 విడతలుగా ఒకసారి 2,000 ఒకసారి 1,500 ఒకసారి 1,000 రూపాయలు వాళ్ళ ఇష్టం ముష్టి పడేసినట్టు పడేశారు అధ్యక్ష రైతులకి. దాని గురించి మాట్లాడితే అధ్యక్ష అట్లాగే అధ్యక్ష అట్లా ఈ రకంగా చేసి ఉచిత బస్సు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మా సంబంధిత మంత్రులు చెప్పారు అధ్యక్ష. ఏమని? ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం చేస్తా ఉంది, దానికి ఏం కేటాయించలేదు అంటారు అధ్యక్ష. రవాణా శాఖకు కేటాయించింది వీళ్ళు కనపట్టలేదా నేను అడుగుతున్నాను అధ్యక్ష. అందులో 8,300 కోట్ల పైన కేటాయిస్తే మీరు ఉచిత బస్సుకి ఏం కేటాయించలేదు, ఏం మాట్లాడలేదు అని మాట్లాడుతుంటే ఏం చెప్తారు అధ్యక్ష? చివరిగా అధ్యక్ష నేను చెప్తున్నా బాబు రాహులా, నువ్వు ప్రతిదానికి రన్నింగ్ కమిటీ ఆపాయా అధ్యక్ష చివరిగా అమరావతి గురించి సార్, అమరావతిలో అసలు బడ్జెట్ కేటాయించలేదని చెప్తున్నారు అధ్యక్ష. వాళ్ళు మాట్లాడిన మాటలు నేను ఒకసారి చెప్తాను అధ్యక్ష. అది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని ఏనాడో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. రైతుల మిగులు భూముల ద్వారా ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది. కేంద్ర సహాయం 15,000 కోట్లు ఇస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు తీసుకోబోతున్నారు. ఇట్లాగా దాన్ని సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ గా ఉంచి బడ్జెట్ కేటాయింపు లేకపోయినా ఈరోజు అక్కడ పనులు మొదలైనాయి అధ్యక్ష. వీళ్ళు నిర్వీర్యం చేసిన అన్ని కూడా పనులు మొదలుపెట్టి ఈ రోజు ఒక గాడిన పెడుతుంటే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈ రోజు మళ్ళీ అమరావతి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. చివరిగా ఒక మాట అధ్యక్ష, నాకు చాలా బాధగా ఉంటుంది అధ్యక్ష. నేను ఈ ప్రాంతంకి సంబంధించిన దాన్ని కాబట్టి వీళ్ళు చూడండి అధ్యక్ష, పోలీసులను అడ్డు పెట్టుకొని ఎలాగా ఆడవాళ్ళని హింసించారు అధ్యక్ష అమరావతి వాళ్ళని. కనీసం చూడండి అధ్యక్ష కడుపుతో ఉన్న అమ్మాయిని బూటు కాలుతో తనిచ్చారు అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఆ అమ్మాయికి ఈ రోజు కూడా మళ్ళీ ఆ అమ్మాయికి పిల్లలు పుట్టలేదు అధ్యక్ష. ఈ రోజుకి పిల్లలు పుట్టలేదు అధ్యక్ష. ఎంత బాధ ఉంటుంది అధ్యక్ష. ఏదో రాజకీయంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు కానీ అసలు ఆడవాళ్ళ మీద మీకు ఏం చిన్న అధ్యక్ష. బూటు కాలుతో తనిచ్చారు మీరు. మీకు ఈ రోజు ఉచిత బస్సు ఉందా లేదా, దీపం పథకం ఏం చేశారు అని అన్ని అడగడానికి అసలు అర్హత ఉందా అని అడుగుతున్నారు అధ్యక్ష. కాబట్టి ఈ బడ్జెట్ సర్వైవల్ బడ్జెట్ అధ్యక్ష. ఇది ఆర్థిక అరాచకాన్ని సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తీసుకొచ్చి వెంటిలేటర్ మీద పెట్టి నిదానంగా ఒక్కొక్కటిగా చేసి ఎంత ఏంటి అధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క శాఖని సరిదిద్దడానికి ఒక్కొక్క శాఖ మీటింగ్ పెడితే 5 గంటలు పడుతుంది అధ్యక్ష. 5 గంటలు పడుతుంది ఇది చేసిన అరాచకానికి. అవన్నీ తెలుసుకొని మీరు మాట్లాడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ బడ్జెట్ ని ఆమోదించాలి, హర్షధ్వానాలు వాళ్ళు ప్రకటించాలని చెప్పి సందర్భంగా చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మొండుతోక అరుణ్ కుమార్ గారు.